మీరు మనసా వాచా కర్మణ రావణ బ్రహ్మ పాత్రలో జీవిస్తుంటే ఆయన పుట్టిన మూలా నక్షత్రంలోనే మీకు మగబిడ్డ జన్మించాడు. కాకతాళీయమే కావచ్చు, కానీ చూస్తూ ఉండండి, ఈ బిడ్డ ఆయనలాగే ఆవేశపరుడు, కళాకారుడు అవుతాడు. పైగా స్వక్షేత్రంలో బుధుడు ఉండటం చేత అసుర లక్షణాలు ఉండవు. మంచి చెడు తారతమ్యం తెలిసిన వంశోద్ధారకుడు అవుతాడు. మీ పేరు నిలబెడతాడు. మూల కేతు నక్షత్రం యుద్ధకాముకుడు అవుతాడు. మాది స్వాతి రాహు నక్షత్రం శాంతి కాముకులు. ఏ యుద్ధమైనా శాంతి కోసమేగా. పైగా మిథున లగ్నంలో జన్మించడం వలన నిత్య యౌవనుడవుతాడు. అంటే బావా మన వాడికి వయసుతో పని లేదు. షష్టి పూర్తి దాటినా ఇష్టాలు తీర్చుకునే పనిలో ఉంటాడు. విన్నావుగా, వీణ్ణి కొంచెం కనిపెట్టుకుని ఉండాలి మరి. ఏం పేరు పెడదాం అనుకుంటున్నారు? దాదా నిశ్చయమునుడంటే శ్రీకృష్ణుడేగా. అందుకేనేమో అష్టమ గర్భంలో జన్మించాడు. వృద్ధాప్యం ఎరుగని బాలుడు. నటనలో కూడా మా వారసుడు నందమూరి బాలకృష్ణుడు. బాగుందా తారకం? బాగుంది. రా, ఇప్పుడు మనం పేరు రాద్దాం. రా ఈ ఉంగరం పట్టుకో. నందమూరి బాలకృష్ణ. అన్నయ్య, మన సీతారాం కళ్యాణం సెన్సార్ అయింది. సభ్యులందరూ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. తెలుగు సినిమా స్థాయి పెంచినందుకు నీకు థ్యాంక్స్ చెప్పమన్నారన్నయ్య. అంతా మన బాలకృష్ణుడి పేరు బలం. నిజమే అన్నయ్య. తెక్కులమారి తక్కులారి తలతలలతో తైతెక్కలతో మా తాతలను మై మరపించి అమృత కలశం హరించారు కదూ. రామధేనువును కల్పతరువును ఆకట్టుకుని మాకు సున్నా చుట్టారు కదూ. గుండక గుండక, అరే నేనెవరో తెలుసా? ఎందుకు తెలీదు? యు ఆర్ మై డియర్ బ్రదర్. నాకంత మతిపోలేదు మై డియర్ బ్రదర్. రామారావు, నాగేశ్వరరావు అద్భుతంగా ఉంది. అచ్చం సంత అన్నదమ్ముల్లో చేశారు. బాగుంది బాగుంది. బాగుండడం ఏంటి, అద్భుతంగా ఉంది. ఇండస్ట్రీ రెండు కళ్ళు కలిసి నటిస్తుంటే బాగుండదా ఏంటి? రా బుల్లమ్మ. వచ్చావా? ఆ పిక్చర్ వాళ్ళు నేను పంపరేమోనని భయపడిపోయాను. ఏమైందండి? ఈ గుండమ్మ కదా నాకు గండానికి వచ్చింది. ఇదిగో రామారావు, నాగేశ్వరరావు ఇద్దరిని పెట్టుకున్నాను కదా. ఈయన డేట్లుంటే ఆయన డేట్లుండవు, ఆయన డేట్లుంటే ఈయన డేట్లుండవు, ఈ ఇద్దరు డేట్లు ఉంటే నీ డేట్లు ఉండవు. నేను వచ్చేసాను కదండి, త్వరగా చేసేద్దాం. ముత్తయ్య, నాగేశ్వరరావు ప్యాకప్. రామారావు డ్రెస్ చేంజ్. కార్ నేను నడుపుకుని వస్తాను. హీరో గారు. వెళ్ళండి. హీరో గారు ఏంటమ్మాయి? హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నారంట. మీ ఇల్లు అమ్ముతున్నారని తెలిసింది. నేను కొనుక్కుంటా, ఇస్తారా? దానికే ఉందమ్మాయి. రేపు ఆదివారం జమ్ని నువ్వు ఇంటికి రండి, మాట్లాడుకుందాం. ఆదివారం దాకా ఎందుకండి? సంతకం చేశాను, మీకు ఇష్టం వచ్చినంత రాసుకోండి. ఏంటి తమాషాగా ఉందా? ఖాళీ చెక్కుల మీద సంతకం చేసే ఎంత గొప్పదానివయ్యావా? చూడు సావిత్రి, నిన్ను మించి డబ్బు సంపాదించు, సంతోషపడతాం. కానీ ఆ డబ్బుని మించి ఎదగాలనుకోకో, దెబ్బతింటావు. లేలే బుల్లమ్మ, లే లే లే. పట్రా బుల్లోడా. ఏం బుల్లమ్మ, నేను సరిగ్గా రుబ్బుతున్నానా? ఏం బుల్లమ్మ నవ్వుతుండవు? నాకు బువ్వ వంటం కూడా చేతావు. మా అయ్య వేదాంతి. పనులని తెలుసుంటే పెళ్ళాలు బాగా కాపురం చేస్తారా అని ఓడు. నీకు తెలవదనుకుంటా, ఇప్పుడు మగాడితో పోటీ చేస్తున్నారుగా ఆడోళ్ళు. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం. సావిత్రి, ఏమైంది నీకు? ఇంకో టేక్ చేద్దాం డైరెక్టర్ గారు. సావిత్రి రెండో టేక్ అడగడం మొదటిసారి చూస్తున్నానమ్మా. కాన్సన్ట్రేట్ చెయ్యమ్మా. ఒక్క
ఒక్క నిమిషం టైం ఇస్తారా? సరే ఓకే. బ్రదర్ అన్న దాంట్లో తప్పు లేదమ్మా. మొన్నెవరో లైట్ మ్యాన్ పిల్లలకి ఫీజు కట్టాలని డబ్బు అడిగితే 1000 రూపాయలు చెక్ రాసిచ్చాం. ఒక పేదవాడి సంవత్సరం ఆదాయం 1000 రూపాయలు. స్వయంగా నువ్వే ఆ స్కూల్కి వెళ్ళి ఫీజు కట్టుంటే నేను సంతోషించేవాడిని. వాడు వ్యసనపరుడు. ఆ డబ్బు దానికే ఖర్చు పెట్టాడని నమ్మకం ఏంటి? సాయానికి కూడా కాపలా ఉండాలా? మన కష్టానికి కాపలా ఉండాలి. డబ్బుని గౌరవించాలి. ఆడవాళ్ళు ఆత్మగౌరవంతో బతకడానికి ఆర్థిక స్వాతంత్రం అవసరం. అది విచ్చలవిడి కాకుండా విచక్షణతో ఉండాలి. నువ్వు బాగుండాలనే మా తాపత్రయమంతా. ఈ పాటలో నీకు లిరుక్కుంటే బాగుంటుందని కవి గారిని కమలాకర్ వారు అడిగారట. ఎందుకండి సావిత్రి కళ్ళతోనే పాడుతుంది కదా అని కవి గారు అన్నారట. మరి ఏది బుల్లెమ్మ? డైరెక్టర్ గారు యాక్షన్ చెప్పండి. నాన్నగారు, అమ్మ చూడండి, నన్ను నెమ్మకూరు పంపనంటోంది. పరీక్షలు బాగా రాస్తే పంపిస్తానన్నది మీరే కదా. 10వ తరగతి పూర్తి చేశావు. చదువయ్యాక ఏమవుతావు చెప్తే పంపిస్తాం. పెద్ద స్టూడియో కట్టి నాన్నగారితో సినిమాలు తీస్తా. భేష్ భేష్. మా డేట్లు కావాలా ప్రొడ్యూసర్ గారు? చిన్నబావ చూడు, నీకే పోటీ వస్తున్నాడు. పర్వాలేదులే, మావాడేగా. మరి నేను వెళ్ళనా నాన్నగారు? వెళ్ళిదా? నిన్న వాహిని స్టూడియోలో సూర్యకాంతం నాకు తల్లి పాత్ర వేసింది. సన్నివేశంలో మొట్టికాయలు వేయమన్నారు. నెత్తంత వాసిపోయేలా గుర్తు. పోన్లేండి రేలంగి గారు, ఇంకో సినిమాలో మీ భార్య పాత్రలో వస్తుందిగా, అప్పుడు ఆ మొట్టికాయలేవో మీరే వేసేసరి. మన కృష్ణకుమారికి అర్థమైనట్లేదు. అమ్మాయి అప్పుడు కూడా సూర్యకాంతమే గుర్తుంది. మనకు అవకాశం ఎక్కడ ఇస్తుంది? బావగారు రండి రండి రండి. రేపు మీ పుట్టినరోజు. విందులు వినోదాల సంగతి ఏం చేశారు? తారక ఊరెళ్ళింది. నాకు కొత్త పిక్చర్ ఓపెనింగ్ ఉంది. అదే విందు, అదే వినోదం. రామారావు గారు ఓసారి ఇలా వస్తారా? వస్తున్నా. నెక్స్ట్ పిక్చర్ లో సూర్యకాంతమ్మ భర్తగా నన్ను అడిగారండి. నెత్తి జాగ్రత్త. రేలంగి గారు, సిఎస్ఆర్ గారు ఈ రోజు మనకు లేరండి. సారథి వాళ్ళని, ఏవిఎం వాళ్ళని ఓ 4 గంటలు కావాలి, లాస్ట్ డే షూట్ అని రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చాం. మీరు సరే అంటే ముందు వాళ్ళ వర్క్ ఫినిష్ చేసి పంపించేస్తారు. దాందే ఉందండి. రేలం గారు ప్రతి సినిమాలో కావలసిన నటులు. సిఎస్ఆర్ గారు ఇండస్ట్రీకే గుర్తులు. అవసరాన్ని, అనుభవాన్ని గౌరవించడం మన బాధ్యత. గో అహెడ్. థ్యాంక్ యూ. చారు 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 నా బంగారం అనాలి. ఏమండి? నా బంగారం. మంచి ఆలోచన డైరెక్టర్ గారు. టైటిల్స్ కార్డు మీద ఈ మ్యూజిక్ తో మమ్మల్ని అందరినీ షూట్ చేసి పడే. మరే ఇరుగు పొరుగు ఈ సినిమా టైటిల్ లాగానే ఉంది ఈ సెట్టింగ్ కూడా. అన్నయ్య ఒక్క నిమిషం రా. ఏంటి తప్పుడు? ఒక నిమిషం. ఏంటి తప్పుడు? ఏమైంది? మాట్లాడమే. మన రామకృష్ణుడు. రామకృష్ణకి ఏమైంది? మసూచి పెరిగిందా? ఊరు నుంచి ఫోన్ చేశాడా? మన ఊరికెళ్ళాలన్నయ్య. చిన్నపిల్లడు, రోజు దాటితే ఉంచకూడదు. నేను వెళ్ళి డైరెక్టర్ గారితో చెప్పొస్తానండి. షూటింగ్ అయ్యాక బయలుదేరుతాం. షూటింగ్ ఏంటన్నయ్య? నువ్వు వెళ్ళి కారులో కూర్చో, నేను వస్తాను.